రామగుప్ప మండలం నిరుగొండపల్లి వాస్తవ్యులు రామయ్య శెట్టి గారు కళాకారునిగా మమ్మల్ని ఆశీర్వచనం చేస్తూ 50 రూపాయలు సమర్పించుకున్నారు. పవిత్ర సమయంలో పూజ్యులు పుణ్యమూర్తులు రామగుప్ప మండలం నిరుగొండపల్లి వాస్తవ్యులు రామయ్య శెట్టి గారు నన్ను ఆశీర్వచనం చేస్తూ 50 రూపాయలు సమర్పించుకున్నారు. వారి కుటుంబాలు ఆంజనేయ స్వామి వారు ఘనకనక వస్తువాహనాలు ఇచ్చి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి ఆయురారోగ్యం ఇచ్చి వారి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వృత్తిరీత్యా బిడ్డల సుఖరించి చల్లగా కాపాడమని ప్రార్థిస్తూ ఆశీస్సులు అందిస్తున్నాను. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవకపోతే చాలా దెబ్బతింటారు. భీమాను ఆంజనేయుడు భీముడిని చెప్పినట్లుగా మన మానవులు చెప్పాడు. ఒకప్పుడు జాస్వాకవి బ్రతుకొక కొండలోయ బ్రతుకు ఒక కొండలోయ పొరపాటున తప్పటడు వేసిన బ్రతుకు దయచేసి బాగా వినాలి నాన్న. బ్రతుకు ఒక కొండ లోయ లాంటిది. మనం గోవిందనామ స్మరణతో భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త చిన్న పెద్ద తారతమ్యంతో ఆ కొండ పక్కన చిన్న దారిలో నామస్మరణ చేస్తూ వెళ్ళామా గమ్యం చేరుకుంటాం. లేదు వెకిలి పక్కన వేషాలు వేసి కింద పడుకుంటూ దైవనామస్మరణ మరచిపోయి కనుక ఏదైనా మనం చేశామనుకో ఆ సన్నని దారిలో వెళ్ళేటప్పుడు కాలు జారవచ్చు. స్వామి విచేత అప్పుడు ఎక్కడ ఉంటావు? లోయలో పడిపోతాం. ఒంట్లో ఎముకలు కూడా దొరకవు. జాగ్రత్త నరుడా, జాగ్రత్త మానవుడా అని హెచ్చరించినట్లు జాస్వ ఆనాడు ఆంజనేయ స్వామి కూడా భీమసేనుల వారిని అలా జాగ్రత్త జాగ్రత్త నేను పెట్టారు.